ప్రజలే కేసీఆర్ తోలు తీస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఆ హక్కు ప్రజలకే ఉన్నది. మంత్రి పొన్నం ప్రభాకర్ తోలు తీసే అంశాలు ఏవి ఉన్నా అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్. 10 ఏళ్లు అధికారంలో ఉన్న పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలే? మంత్రి జూపల్లి. ఏపీకి నిధులు తరలిపోతున్న కేంద్రం వివక్షతపై కేసీఆర్ ఎందుకు మాట్లాడలే? మంత్రి వాకిటి శ్రీహరి. కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేగా మాపై ఏడిపేందుకు? మంత్రి సీతక్క. ప్రజాస్వామ్యంలో తోలు తీసే హక్కు కేవలం ప్రజలకు మాత్రమే ఉన్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం మీడియా సమావేశంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ఫైర్ అయ్యారు. సోమవారం గాంధీభవన్లో సహచార మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ, కంటోన్మెంట్, జూబ్లీస్, బైపోల్, తాజాగా సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ తోలు తీశారని ఎద్దేవా చేశారు. అసలు కేసీఆర్ ప్రెస్ మీట్ను తట్టుకోలేకపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా. కేసీఆర్ ఏదైతే మాట్లాడినరో ఇప్పుడు మనకు సమాధానాలు చెప్పకపోతే, అంటే ఏదో ఒకటి మాట్లాడకపోతే, దానికి సరైన సమాధానాలు చెప్పకపోతే ప్రజలు ఏమనుకుంటారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి అయితే మాట్లాడుతున్న పరిస్థితి. సో కేసీఆర్ ఒక మాట అన్నాడు. సో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇక తోలు తీస్తామని చెప్పేసి ఒక మాట అన్నాడు. సో ఆ మాటకు సమాధానం చెప్తూ ఆ తోలు తీసే అధికారం ప్రజలకు మాత్రమే ఉంటుంది. సో ఎవరు తోలు తీస్తారు ఏంటి అనేది ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నాడు. సో 10 ఏళ్ళు అధికారంలోకి వచ్చి ఏం చేసిరు మీరు? ఇప్పుడు మేము 2.5 సంవత్సరాల అంతా ఏం చేస్తామని చెప్పేసి వాళ్ళ పాలన గురించి చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. కవిత ప్రశ్నలకు జవాబులు చెప్పలేక మాపై ఏడుపు ఎందుకు అని చెప్పేసి మంత్రి సీతక్క అయితే అడుగుతున్నారు. ఇంకా